Good afternoon, one and all. Today's topics we are going to see is a moral dilemma and moral autonomy. Two topics we are going to see. Just to tell me whether my screen is visible or not. Is it visible? My Yes, screen sir. visible? Okay. Okay. First topic is moral dilemma. What are the steps to solve the dilemmas? Second topic is moral autonomy. In the sequence of the chapter wise, this is the fourth topic and this is the fifth topic. Here, before going to the actual topic, I would like to note the each and every employee should possess the following qualities. Those qualities are one who eligible to work in any organization should possess these qualities. Those are not easily tired. That person should not be tired very easily, and he should be a strong man. He should be a brave man. He should all he should always follows him like a shadow. That means he should obey the rules of the any organization. Speaks the truth, soft natured, and has self control. These qualities should possess each and every employee. First one is he should not easily tired. He should be a strong man. He should be a brave man. He should follow the principles, speaks the truth, soft natured, and has self control. These are the features each and every employee should have. And before going to that, I would like to tell some small story how the employees will be in any organization like that. ఒకరోజు ఒక ఒకరోజు ఒక కంపెనీలో మన వాళ్ళ కంపెనీలో ఒక చిన్న రూమర్ వచ్చింది అనమాట. ఆ రూమర్ ఏంటంటే మనల్ని మనల్ని ఇన్ని రోజులు మన మన అభివృద్ధికి ఆటంకం పడే ఒక ఎంప్లాయీ మన మన ఆఫీస్లో చనిపోయాడని చెప్పి ఒక చిన్న రూమర్ వచ్చింది. ఆ రూమరు తెలుసుకొని అందరూ బాగా బాధపడతారు. ఫస్ట్ అతను చనిపోయినందుకు బాధపడిన తర్వాత మన మన డెవలప్మెంట్కి ఎంతగానో అడ్డుపడిన వ్యక్తి చనిపోయాడని చెప్పి వచ్చింది అనమాట. ఆ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ రాగానే అందరూ బాధపడతారు. బాధపడిన తర్వాత ఓకే, కొంచెంసేపు బాధపడిన తర్వాత థర్డ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరబ్బా అతను ఆ వ్యక్తి అని చెప్పి అందరూ బాగా క్యూరియాసిటీ కూడా పెరిగింది ఉండే కొంది. ఆ క్యూరియాసిటీ పెరిగిద్ది. అట్లాగా ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో ఒక బోర్డు ఉండిద్ది అనమాట. సమ్ కాన్ఫరెన్స్ రూమ్ లైక్ దట్. ఆ రూమ్లో ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలో ఉన్నాడు అతను పెట్టారు, ఆ గదిలో పెట్టారు అని చెప్పి అతను చూడొచ్చు మీరు ఎవరైనా వెళ్ళి అని చెప్పి 1 by 1 వెళ్ళి చూస్తూ ఉంటారు అనమాట. చూస్తానికి ఉండే కొంది క్యూరియాసిటీ పెరిగిపోతుంది అనమాట, ఎవరో తెలుసుకోవడానికి. వాళ్ళు అట్లా వెళ్ళి చూస్తే లోపల ఆ గది లోపల ఏంటంటే ఒక మిర్రర్ పెట్టి ఉంటుంది. ఆ మిర్రర్లో వెళ్ళిన వాళ్ళల్లా వాళ్ళ ఫేస్లు వాళ్ళే చూసుకుంటారు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ డెవలప్మెంట్కి నువ్వే అడ్డుపడుతున్నావు అని అర్థం అనమాట. అది వాళ్ళ ఆఫీస్ మేనేజరు అట్లా పెట్టేస్తాడనమాట. కావాలని ఒక చిన్న పుకారు చేసి, ఆ పుకారు ఏంటంటే నిజంలా చేసి అది వాళ్ళే సెల్ఫ్ రియలైజ్ అలా చేస్తున్నారనమాట. అది మీనింగ్. అది ఏంటంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఈజ్ క్యాపబుల్ టు సెట్ లిమిట్స్ టు యువర్ గ్రోత్. మీ గ్రోత్కి మీరే లిమిట్ చేసుకుంటారు. దాన్ని లిమిట్ చేసుకోవాలన్నా మీరే, గ్రోత్ చేసుకోవాలన్నా మీరే అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్. You can revolutionize your life. You are the only person who can influence your happiness, your realization, and your success. You are the only person influence your happiness. Mana happiness ki maname బాధ్యులం. యు ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే హెల్ప్ చేసుకోగలవు అదని చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కరు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ మిర్రర్ వైపు చూసి వాళ్ళ ఇమేజ్ కనిపించింది కదా, అది చూడంగానే దానికి ఏంటంటే ఆశ్చర్యపోయినట్టు, కొంచెం కంగు తిన్నట్టు అట్లా వాళ్ళు చూసుకొని బయటకు వచ్చేసి అట్లా స్పీచ్లెస్ అయిపోతారు. మళ్ళీ బయటకు వచ్చినోడు ఈ ఎవరిని చూసారో చెప్పడు అనమాట. కామ్కి వెళ్ళిపోతుంటారు. కామ్కి వెళ్ళిపోయి అలాగా మన డెవలప్మెంట్కి మనమే అడ్డుపడుతున్నాం. ద పర్సన్ హూ హ్యాస్ బీన్ హిండరింగ్ యువర్ గ్రోత్ ఇన్ దిస్ కంపెనీ పాస్ట్ అవే అని చెప్పి ఫస్ట్ చెప్తారనమాట. ఆ వర్డ్కి మీనింగ్ అదనమాట. మన సెల్ఫ్ డెవలప్మెంట్కి మనమే కారకులు. మన సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వకుండా దాన్ని వెనక్కి లాక్కునేది మనమే అనమాట. మన థింకింగ్ పాజిటివ్ థింకింగ్ లేకపోతే ఆటోమేటికల్లీ అవర్ డెవలప్మెంట్ విల్ బి
వెరీ లో. లాస్ట్ ఆధర్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, యువర్ లైఫ్ డస్ నాట్ చేంజ్ వెన్ యువర్ బాస్ చేంజెస్, వెన్ యువర్ బాస్ చేంజెస్, వెన్ యువర్ ఫ్రెండ్స్ చేంజెస్, వెన్ యువర్ పేరెంట్స్ చేంజెస్, వెన్ యువర్ పార్ట్నర్ చేంజెస్, వెన్ యువర్ కంపెనీ చేంజెస్. నీ లైఫ్ మీ బాస్ మీద ఆధారపడి ఉండదు, మీ ఫ్రెండ్స్ మీద ఆధారపడి ఉండదు, మీ పేరెంట్స్ మీద ఆధారపడి ఉండదు, మీ పార్ట్నర్ మీద, మీ కంపెనీ మీద ఆధారపడి ఉండదు. యువర్ లైఫ్ చేంజెస్ వెన్ యూ చేంజ్. నువ్వు ఎప్పుడైతే చేంజ్ అవుతావో అప్పుడు మాత్రమే నీ లైఫ్ చేంజ్ అయ్యింది. వెన్ యూ గో బియాండ్ యువర్ లిమిట్స్, బిలీఫ్స్, నీకున్న నమ్మకాల మీద బియాండ్ వెళ్తేనే, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. దానికి బియాండ్ లిమిట్స్ వెళ్తేనే యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ది ఓన్లీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ లైఫ్కి నువ్వు మాత్రమే బాధ్యుడు అని చెప్తున్నారు అన్నమాట. దిస్ ఈస్ ద స్మాల్ స్టోరీ. హూ ఈస్ హిండరింగ్ యువర్ గ్రోత్ అనేది ఇది తెలుసుకోవటం అనమాట. ఆ హిండరింగ్ అనేది ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ అవర్ సెల్స్ అనమాట. మనలోని మన లోపాలని మనం తెలుసుకోగలిగితే, మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్ ఏంటో తెలుసుకోగలిగితే ఆటోమేటికల్లీ వీ కెన్ ఎక్సెల్ వాట్ ఎవర్ ది వర్క్ వీ డన్, వాట్ ఎవర్ ది వర్క్ వీ ఆర్ గోయింగ్ టు డూ. That is a small story. And coming to this lesson point of view, first one is moral dilemma. Moral dilemma means, dilemmas are situations in which moral reasons come into conflict. Different reasons will be there, those reasons comes into conflict. One reason may be good, one reason may be bad, like that different reasons are there for those conflicts. That conflict, we can call this conflict as dilemmas, or in which the application of moral values are problems, and one is not clear of the immediate solution. That those moral values are problems, and one is not clear of the immediate choice or the solutions of the problems. Those are not the immediate choice or solution to the problems. These are just a word sake that will be there. That is that we can call it as dilemma. That is not accurate solution for a problem. Moral reasons could be rights. Those reasons might be rights, duties, goods, or obligations. These situations do not mean that things had gone wrong, but they only indicate the presence of moral complexity. The rights, duties, goods, or obligations all indicates the moral complexity. This makes the decision making complex. ఇవన్నీ థింక్ చేయటం వల్ల, ఈ రీజన్స్ థింక్ చేయటం వల్ల ఏంటంటే డెసిషన్ తీసుకోవటం చాలా కాంప్లెక్స్ అవుతుంది అనమాట. దిస్ మేక్స్ ది decision making complexity, decision making capability becomes complex here. For example, a person promised to meet a friend and dine with him, but he has to help his uncle who is involved in an accident. ఒక ఫ్రెండ్కి మనం మాట ఇచ్చాం, ఈవినింగ్ నేను మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్పి మాట ఇస్తాం. బట్ దానికంటే కూడా ఇంకొక మన అంకుల్కి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆయనకి హెల్ప్ చేయాలి. ఆ రెండిట్లో ఏది ఇంపార్టెంట్, ఏది ప్రియారిటైజ్ చేసుకునేది మన చేతుల్లో ఉంటుంది అనమాట. అది ఎంతవరకు మోరల్ ఇష్యూ, ఏది ఇంపార్టెంట్ టు ఫిక్స్ ద ప్రియారిటీస్, ఇట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. One has to fix the priority. There are some difficulties in arriving at the solution to the problems in dilemma. The three complex situations lead to moral dilemma. Ippudu idi simple example, and we will go to the next different types of dilemmas here. Those are, first one is the problem of vagueness. ఫాస్ట్గా ఏదో ఒకటి అని చెప్పి తీసేసుకోవటం అనమాట. అట్లా తీసుకుంటే ఏంటంటే, వన్ ఈజ్ అనేబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. అట్లా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, అండ్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ కెన్ బి జస్టిఫికేషన్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. Good means an action that is obligatory. Obligatory means compulsory rule we should follow. That is, the obligatory means compulsory rule. For example, code of ethics specifies that one should obey the laws and follow standards. Everyone should obey the laws and follow the standards. Refuse bribe. That means refuse bribe. We should not take any, we should not be corrupted or accept the gift and maintain confidentiality. ఎవరి దగ్గరైనా లంచం తీసుకోవటం కానీ, ఏదైనా చిన్న గిఫ్ట్స్ని తీసుకోవటం కానీ, దాన్ని తీసుకొని మనం కాన్ఫిడెన్షియల్గా ఉంచడం కానీ, ఏదైనా మ్యాటర్ తెలుసుకొని రిగార్డింగ్ ఆర్గనైజేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచడం కానీ, తెలిసిన అది దట్ మ్యాటర్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ది ఆర్గనైజేషన్, అండ్ ఇట్ ఈస్
and it is make it as a confidentiality, means it will gives the organization loss also. It may give some loss to the organization. That is the thing. Problem of vagueness. And second one is problem of conflicting reasons. One is unable to choose between two good moral solutions. If there is any two good moral solutions are there, between the two we can't choose one, like that. It is one sort of conflict. One has to fix priority through knowledge or value system. That one has to fix only one choice. We need to take only one choice. Fix that priority through knowledge or vague system. By our knowledge or value system, we need to choose one. Third one is the problem of disagreement. The problem of disagreement. There may be two or more solutions and none of the mandatory solutions. Maybe two or more, but apt one. But the suitable one should be one. Or in those solutions, any of the solution is not at all suitable for that problem. Also, in some cases, these solutions may be better or worst in some respects, but not at all but not at all aspects. One has to interrupt, apply different morally reasons here. One has to apply different morally reasons for that, and analyze the different reasons and rank the decisions. For example, I got five choices, five different solutions for that problem. We need to prioritize one after the other by eliminating one after the other solutions. Finally, I will get one accurate solution to the problem, like that. That is the problem of disagreement. In that problem of disagreement, we need to we will get different solutions for one problem here. Select the best suitable under the existence and the most probable conditions. We need to select best suitable solution under the existing and most probable conditions. First one is problem of vagueness, problem of conflicting reasons, problem of disagreement. And steps to solve these dilemma. The logical steps in confronting moral dilemma are: first one is identification of the moral factors and reasons. That is the clarity to identify the relevant moral values from among duties. What are the moral values we should follow from among the duties, rights, goods, and obligations is obtained. Conceptual previous class we have inquiries here. Different inquiries are we have gone through. That conceptual inquiry, that is questioning inquiry. The most useful resources in identifying dilemmas. Please mute your audio, please. The most useful resources in identifying dilemmas in engineering is the professional codes of ethics as interpreted by the professional experience. We can analyze by the different what is the most useful resources in identifying dilemmas in engineering is the professional codes of ethics as interpreted by the professional experience. By getting this professional experience, we can interpret what is the solution for the different problems, like that, by using this experience, professional experience. Another resource is talking with colleagues who can focus or narrow down the choice of values. Narrow down the, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డిఫరెంట్ సొల్యూషన్స్ ఒక 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 10 ఉన్నాయి అనుకున్నాము. ఆ 10లో వన్ ఆఫ్టర్ ది అదర్ సెలెక్ట్ చేసుకుంటూ నారో డౌన్ చేయగలిగిన కొందరు ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు కొంచెం సీనియర్ మోస్ట్లో అయి ఉండొచ్చు. వాళ్ళ హెల్ప్ తీసుకొని వీ కెన్ ఐడెంటిఫై వాట్ విల్ బి ఫిట్ ఫర్ వాట్ ఈస్ ద యాక్యురేట్ సొల్యూషన్ టు ఐడెంటిఫై ఫర్ దట్ ప్రాబ్లమ్ అనేది మనం దానికి సూటబుల్ సొల్యూషన్ ఏంటంటే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అది దట్ ఈస్ ద పాయింట్. narrow down the choice of values, different values. Next one is collection of all information, data, facts, factual. This is another type of inquiry, that is factual or statistical inquiry relevant to the situation. ఏదైనా ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఏదైనా మన దగ్గర స్టాటిస్టిక్స్ ఏమైనా ఉంటే, by using that statistics we can analyze that situation here. For example, in process control industry, we got struck up that process plant is struck up with some problem.
విత్ దట్ ప్రాబ్లం ఆ స్ట్రక్అప్ అయినప్పుడు అదే ప్రాబ్లం పాస్ట్ హిస్టరీలో వచ్చింది పాస్ట్ హిస్టరీలో మనకు వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఆ లాగ్ డేటా తీసుకొని వాటిని ఎట్లా సాల్వ్ చేశారు ఏంటో అది 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 నోట్ చేసి పెడతారు అన్నమాట సీనియర్స్. అది మనం ఒకసారి రెఫర్ చేసుకుంటే we can easily sort out that problem. That is one type of collection of all information, data, facts, and statistic inquiry relevant to the situation. And next one is rank the moral options. That is priority in application through value system, and also as obligatory, all right, acceptable, not acceptable, damaging, అండ్ మోస్ట్ డామేజింగ్. ఇట్లా ప్రియారిటైజ్ చేసుకోవచ్చు, ర్యాంక్ ఇచ్చుకోవచ్చు అనమాట ఆప్షన్స్కి, డిఫరెంట్ ఆప్షన్స్కి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్, యాక్సెప్టబుల్, నాట్ యాక్సెప్టబుల్, డామేజింగ్, అండ్ మోస్ట్ డామేజింగ్, ఎక్సెట్రా. For example, in fulfilling responsibility, the codes give primary importance to public safety and protection for the environment as compared to the individuals or the employers. Conceptual inquiry. This is one of the ranking system is also plays a key role for analysis of the problems here. This is the first one is identification of the moral factors and reasons, collection of all information, ranking the moral options, like that. ఇక్కడ ఏంటంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డైరీ రాసుకుంటున్నాం, దానిలో ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్, అర్జెంట్ అనుకుందాం. ఇంపార్టెంట్, అర్జెంట్ వన్ కాలం అయితే, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. నెక్స్ట్ తర్వాత అన్ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అట్లాగా నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, అట్లా డిఫరెంట్ 4 కేటగిరీస్ వేసుకొని మనకి ఏదైతే వర్క్స్ మనం ఈ డేలో స్టార్ట్ చేయాలనుకుంటాం, ఈ డేలో మనం చేయాలనుకున్న వర్క్స్ ఇంపార్టెంట్, అర్జెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీ పెళ్ళికి నువ్వు టైంకి వెళ్తాం, ఇంపార్టెంట్, అర్జెంట్. ఏదైనా ఎగ్జామ్కి టైంకి వెళ్తాం, ఆన్ టైం వెళ్తాం. దీస్ ఆర్ ది 2 ఎగ్జాంపుల్స్. ఇంపార్టెంట్, అర్జెంట్ కమ్స్ అండర్. అది కొన్ని వర్క్స్ ఉంటాయి నాట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, అంటే అది కొంచెం స్లోగా చేసుకోవచ్చు. అట్లానే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, అవి కొంచెం స్లోగా చేయొచ్చు. నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, అది కూడా కొంచెం ప్రియారిటైజ్ చేసుకొని వర్క్ చేయొచ్చు అనమాట. నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అయితే ఎంత టైం అయినా తీసుకొని కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వీ కెన్ ప్రియారిటైజ్ ది థింగ్స్ హియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ generate alternate courses of action. Generate alternate courses of action to resolve the dilemma. Alternate solutions ఏమన్నా ఉన్నాయా ఏంటో చూసుకోవడం అనమాట. ఇది generate alternate courses of action to resolve the dilemma. Write down the main options and sub options as a matrix or decision tree. మ్యాట్రిక్స్ లా వేసుకోవచ్చు, కావాలంటే డెసిషన్ ట్రీలా కూడా మనం ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డు మీద వర్కౌట్ చేసి ఒక ట్రీలా వేసుకోవచ్చు, లేకపోతే మ్యాట్రిక్స్లా వేసుకోవచ్చు. టు ఎన్ష్యూర్ ఆల్ ఆప్షన్స్, వాట్ ఎవర్ ది ఆప్షన్స్ వీఆర్ గెటింగ్, వాట్ ఎవర్ ది ఐడియాస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది డిఫరెంట్ ఎంప్లాయీస్, we can write it on the board and we can analyze those decisions also, like that. Discussion with colleagues. Next point is discussion with colleagues and obtain their perspectives. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉందో ఏంటో చూడొచ్చు అనమాట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్స్పెక్టివ్ మీన్స్ their point of view, how their point of view looks like, what is their priority, what are their suggestions on their various alternatives. The discussion among the employees, it is just like a group discussion among the employees anamata. Among the employees, these are depends upon their point of view, its priorities and suggestions on various alternatives. Next one is decision upon a ఫైనల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇంకా ఫైనల్గా మనం తీసుకునేది, ఇప్పుడు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వచ్చాయి, డిఫరెంట్ సొల్యూషన్స్ వచ్చాయి. ఆ సొల్యూషన్స్లో బెస్ట్ ఏదైతే ఫిట్ అయిద్దో అది తీసుకోవటం అనమాట. డిసైడ్ అపాన్ ఏ ఫైనల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ది ప్రియారిటీ ఫిక్స్డ్ ఆర్ అజ్యూమ్డ్. అందరు ఎంప్లాయీస్ చెప్పిన ఒకదానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ సిస్టంలో పెట్టామనుకోండి, ఆ ఓటింగ్ సిస్టంలో అక్కడ ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ అక్కడ ఎంప్లాయీస్ ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఆ 40 మెంబర్స్లో ప్రియారిటైజ్ చేసుకొని ఓటింగ్ ఏదైతే ఏ ఆప్షన్స్కి అయితే ఎక్కువ వస్తుందో దెన్ వీ విల్ గో విత్ దట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్రైటీరియా వీ కెన్ ఫాలో.
decide upon a final course of action based on the priority fixed or assumed. If there is any ideal solution, we arrive at a partially satisfactory or satisfying solution. ఫైనల్గా ఆ సాటిస్ఫైయింగ్ సొల్యూషన్కి మనం ఓటు వేస్తాం అనమాట. వీ కెన్ డిక్లేర్ దిస్ ఇస్ ది ఫైనల్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్ అని వీ కెన్ గో ఫర్ దట్. దిస్ ఇస్ ది solutions for different dilemmas here. Steps to solve dilemma. First one is identification of moral factors and reasons, that is by following the conceptual inquiry. Next one is collection of all information, that is statistical inquiry. Rank the moral options, ranking the different moral options, that is acceptable, all right, acceptable, not acceptable, damaging, most damaging, atla prioritizing different categories here. And generate the alternative course of action. Some may not give the solution for that, some may give the alternative choices for the action here. Next one is discussion with colleagues, and finally deciding the final course of action for the problem. These are the steps involved in dilemma, for solving the dilemmas here. And next one is moral autonomy. Moral autonomy is defined as decisions and actions exercised on the basis of moral concern for other people and recognition of good moral reasons. What are the moral autonomy means? Decisions and actions exercised on the basis of moral concern for other people and recognition of good moral reasons. This is one of the definition. And alternatively, moral autonomy means self-determinant or independent. ఒక లీడర్ ఉన్నాడు అనుకున్నాము, ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ చెప్పిన ఒక ఏదైనా సజెషన్ కానీ ఏదైనా రూల్ కానీ it should follow by all the employees or all the co-workers in the organization, like that. That means if manager pass some instruction to the employees, all the people should follow that autonomy, moral autonomy, like that. Here, moral autonomy means self-determinant or independent. The autonomous people hold moral beliefs and attitudes based on their critical reflection rather than on passive adaptation of the conventions of the society or profession. Autonomous people hold moral beliefs and attitude based on their critical reflection. Depending upon this critical reflection, they will have some beliefs and attitude rather than on the passive adaptation of conventions of society దృష్టిలో పెట్టుకొని ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునేది కాదనమాట ఇది. And moral autonomy may also be defined as a skill and habit of thinking rationally. Rationally means reasonable and logical way they are thinking the things, they are going to take the decisions anamata. Thinking reasonably and logical way, taking the decisions about the ethical issues on the basis of moral concern. This is the point. Simply, moral autonomy is thinking rationally. We can tell in single point. We can tell this as thinking rationally. Rationally means thinking reasonable and logical way. And this is the viewing engineering as social experimentation will promote autonomous participation and retain one's professional identity. Periodical performance appraisals in that involves periodical performance appraisals, tight time schedules, and fear of foreign competition threatens this autonomy. The attitude of the management should allow latitude, that is freedom of action, in the judgment of the engineers on moral issues. వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ షుడ్ యాక్సెప్ట్ దట్ జడ్జిమెంట్ అనమాట ఆఫ్ దర్ ఇంజనీర్స్ ఆన్ మోరల్ ఇష్యూస్. If management views profitability is more important than consistent quality and retention of the customers, that discourages the moral autonomy. ఇప్పుడు అట్లా ఎంప్లాయీస్ చెప్పింది వినకుండా సెల్ఫ్ బెనిఫిట్ చూసుకున్నారు అనుకోండి ఆ మేనేజ్మెంట్, ఆటోమేటికల్లీ వాళ్ళ ప్రాఫిట్స్ లాసెస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కన్సిస్టెంట్ క్వాలిటీ అండ్ రిటెన్షన్ ఆఫ్ ది క్వాలిటీ ఆటోమేటికల్లీ డిక్రీజెస్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ది కస్టమర్స్ని మనం మళ్ళీ వాళ్ళ కస్టమర్స్ని నిలుపుకోలేరు అనమాట ఆర్గనైజేషన్. దట్ డిస్కరేజెస్ ది మోరల్ అటానమీ. ఇట్లా చేస్తే ఏంటంటే సమ్
సెల్ఫ్ ప్రాఫిట్స్, ఎంప్లాయీస్ గురించి ఆలోచించకుండా క్వాలిటీ క్వాంటిటీ వీటి గురించి ఆలోచించకుండా డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటే దట్ డిస్కరేజెస్ ది మోరల్ అటానమీ హియర్. ఇంజనీర్స్ ఆర్ కంపెల్డ్ టు సీక్ ది సపోర్ట్ ఫ్రమ్ దేర్ ప్రొఫెషనల్ సొసైటీస్. అప్పుడు ఏంటంటే ఇంజనీర్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అదేంటంటే కంపెల్డ్ టు సీక్ ది సపోర్ట్ ఫ్రమ్ దేర్ ప్రొఫెషనల్ సొసైటీస్ అండ్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ ఫర్ మోరల్ సపోర్ట్. ఇట్ అపియర్స్ దట్ ద అది ఎట్లా ఉంటుందంటే ఇట్ అపియర్స్ దట్ ద బ్లూ కాలర్డ్ వర్కర్స్, దట్ మీన్స్ daily wages people are low end workers, that is manual workers, with the support of the unions can adopt better autonomy. వాళ్ళు ఏంటంటే యూనియన్ ద్వారా ఒక డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఒక దగ్గర చేరి మాకు ఇవి కొన్ని 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 ఏంటంటే కొన్ని కోరికలు ఉంటాయన్నమాట ఆ యూనియన్కి. ఆ యూనియన్ వాళ్ళ కోరికలన్నీ చెప్తారు. ఇవి ఉన్నాయండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకి మాకు సొల్యూషన్స్ కావాలని చెప్పి వాళ్ళని అడుగుతారు అనమాట ఆర్గనైజేషన్ వాళ్ళని. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని పాయింట్స్ వాళ్ళకి ఇస్తారు. ఆ పాయింట్స్ వాళ్ళు ఓకే అనుకుంటే చేస్తారు, లేకపోతే ఆటోమేటికలీ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టు డిగ్రేడ్ అనమాట. అట్లాగే డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. అది అటానమీ ఇక్కడ ఎంప్లాయీస్కి ఈ పాయింట్లో ఎంప్లాయీస్ హై ఎండ్లో ఉన్న పీపుల్ అటానమీ కరెక్ట్గా జరగాలి అంటే వాళ్ళ ఇంజనీర్స్ చెప్పే చాయిసెస్ కూడా ఫాలో అవ్వాలి. అలా అవ్వకపోతే ఆటోమేటికల్లీ దట్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు బి రూయిన్డ్ ఆర్ డిగ్రేడెడ్ బికాస్ ఆఫ్ ది లో ఎండ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ డోంట్ లిసన్ టు ది వర్డ్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఆర్ ది మేనేజర్స్ అనమాట. అట్లాగా బ్లూ కాలర్డ్ యూనియన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ యూనియన్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని వేరే ఇంకొక డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతారు అనమాట. ఆ పాలసీ సరిగ్గా లేనప్పుడు, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి పాలసీ సరిగ్గా లేకపోతే. అది employed professions. Only recently, the legal support has been obtained by the professional societies in exhibiting moral autonomy by professionals in this country, in our country, as well as in the West, in foreign countries. Legal support plays a vital role for these different types of conflicts in any organization. అక్కడ లీగల్ సపోర్ట్ తీసుకోవాలి. ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకోవాలి ఏదైనా ఆర్గనైజేషన్కి. అతను ఇట్లాగా చిన్న ప్రొఫెషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా వచ్చినా సరే దే కెన్ గైడ్ అస్ అనమాట. ఏది గుడ్, ఏది బ్యాడ్ ఏంటి అనేది చెప్తారు అనమాట. అది అంత ఆర్గనైజేషన్లో అందరూ ఒకలానే ఉంటారని అనుకోకూడదు అనమాట. డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ విల్ బి దేర్. ఒకళ్ళేమో బాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని యావరేజ్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేజీగా డల్గా ఉండే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకోవాలి ఏంటి, వాళ్ళని ఎట్లాగా లైన్లో పెట్టాలి ఏంటి అనేది కూడా చూసుకోవాలన్నమాట. బై ఫాలోయింగ్ ది లీగల్ సపోర్ట్ వీ కెన్ గివ్ ది ప్రాపర్ credit or proper punishment to that particular employees in the organization. Next one is the engineering skills related to moral autonomy are listed as follows. Engineers ఇది ఎట్లాగా moral autonomy అడాప్ట్ చేసుకోవాలో చెప్తున్నారు అన్నమాట. The proficiency in recognizing moral problems in engineering and ability to distinguish as well as relate them in problems in law, economics and religion. అవి డిస్టింగ్విష్ చేయగలగాలన్నమాట. ప్రొఫిషియన్సీ ఇన్ ఆర్గనైజింగ్ మోరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎబిలిటీ టు డిస్టింగ్విష్, ద ఎబిలిటీ టు డిఫరెన్షియేట్ యాజ్ వెల్ యాజ్ రిలేట్ దెమ్ టు ప్రాబ్లమ్స్ ఇన్ లాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ఎకనామిక్స్, అండ్ రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది కూడా డిస్టింగ్విష్ చేయగలగాలి ఎంప్లాయీ. దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్కిల్ ఇన్ comprehending, clarifying and critically assessing arguments on different aspects of moral issues. వీటిని క్లారిఫై చేయగలగాలి. స్కిల్ ఇన్ కాంప్రహెండింగ్, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై చేయగలగాలి. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేయగలగాలి. అండ్ క్రిటికల్లీ అసెసింగ్, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్ చేయగలగాలన్నమాట, అనలైజ్ చేయగలగాలి ఆర్గ్యుమెంట్స్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోరల్ ఇష్యూస్లో. అండ్ ఎబిలిటీ టు ఫార్మ్ కన్సిస్టెంట్ అండ్ కాంప్రహెన్సివ్ వ్యూ పాయింట్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఎబిలిటీ టు ఫార్మ్ కన్సిస్టెంట్ అంటే ఒక రిలయబుల్ సోర్స్గా ఉండాలన్నమాట. ఎబిలిటీ టు ఫార్మ్ కన్సిస్టెంట్
and comprehensive, detailed viewpoints ఉండాలన్నమాట based on the facts. Whatever the facts are available, by using those facts, we can analyze the things in a detailed manner. And awareness of alternate responses. The next one is awareness of alternate responses to the issues and creative solutions for practical difficulties. ఏదైనా అవేర్నెస్ ఆఫ్ ఆల్టర్నేట్ రెస్పాన్సెస్ ఏమన్నా ఉన్నాయో అది అది మనకు ఒక దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ అండ్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఫర్ ప్రాక్టికల్ డిఫికల్టీస్కి క్రియేటివ్ సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా అవి కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సెన్సిటివిటీ టు జెన్యూన్ డిఫికల్టీస్. ఏదైనా డిఫికల్టీస్ జెన్యూన్గా ఉన్నాయి, ఏదైనా వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఏదైనా వర్కర్కి ఉంటే అవి ఎంతవరకు అవి సెన్సిటివ్గా డీల్ చేయగలగాలన్నమాట. సెన్సిటివిటీ టు జెన్యూన్ డిఫికల్టీస్ అండ్ సబ్టెలిటీస్, దట్ ఈస్ స్మాల్ డిఫరెన్సెస్. ఆ సబ్టెలిటీస్ అంటే ఏంటంటే అవి డిఫరెన్సెస్ ఏంటంటే మైక్రో లెవెల్లో ఉంటాయి అనమాట. పెద్దగా ఉండవు, పెద్దగా కనిపించేవి కాదు, అట్లా అని తీసేయటానికి వీలు లేనివి అనమాట. అట్లాంటి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి అనమాట డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్లో. అది ఇంక్లూడింగ్ విల్లింగ్నెస్ టు అండర్గో అండ్ టాలరేట్ సమ్ అన్సర్టెనిటీ వైల్ మేకింగ్ డెసిషన్స్. అన్నిటిని ఆ చిన్న చిన్న థింగ్స్ని కూడా కన్సిడర్ చేసుకొని వీ నీడ్ టు టేక్ ది ప్రాపర్ డెసిషన్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. First one is proficiency in recognizing moral problems in engineering and ability to distinguish as well as relate them to problem in law, economics and religion. Skill in comprehending, clarifying and critically assessing. Ability to form consistent and comprehensive viewpoints and different viewpoints. Awareness of alternate responses to the issues and creative solutions for practical difficulties. Sensitivity to genuine difficulties and subtleties. That is, subtleties means small differences, including willingness to undergo and tolerate some uncertainties while making decisions. These are the points. And two more points are there. That is using rational dialogue. That means thinking that all the people are equal. All the people are equal, and we should think in a clear point of view of all the employees, and make the decision as all are equal, like that. Using rational dialogue in resolving moral conflicts. Any conflicts among the employees should be resolved in a proper way. That is moral conflicts. And developing tolerance of different perspectives among morally reasonable people. If there is any conflict among them, we should give some word to them, and we should solve that problem in a rational dialogue manner. That means equal. We are all one, and we should solve our own problems. No, don't worry. We can easily come out of that problem. Atlanti చెప్పాలన్నమాట rational dialogue. వాడికి ఒక యూనిటీ అనే, ఇప్పుడు మనం అందరం ఒకటే అంటే ఆ డైలాగ్ ఒకలా ఉంటుంది. నువ్వు వేరు నేను వేరు అంటే ఆ డైలాగ్ ఒకలా ఉంటుంది అనమాట. అట్లా అది క్రియేట్ చేయగలగాలన్నమాట. ఆ పర్టికులర్ ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసుకోగలగాలి. అంటే మనం అందరం ఒకటే, మనం ఒక పర్పస్కి వచ్చాం, ఒక ఆర్గనైజేషన్లో ఒక పర్పస్ తోటి పనిచేస్తున్నాం. మనం పనిచేస్తే ఆటోమేటికల్గా మనం బాగుంటే అందరూ బాగుంటారు అన్న భావన ఉండాలన్నమాట అందరిలో. అది చెప్తున్నారు అనమాట. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి సొల్యూషన్ మనం అందరం కలిసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి వస్తే ఆ పర్సన్కి వచ్చింది, రేపు మనకు ఆ ప్రాబ్లం రావచ్చు, దాన్ని ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలి ఏంటనేది థింక్ చేయాలన్నమాట. అది దట్ ఈస్ ది మోరల్ అటానమీ బేసిక్ వ్యూ. అండ్ మెయింటైనింగ్ మోరల్ ఇంటిగ్రిటీ. అటానమీ విచ్ ఈస్ ద ఇండిపెండెన్స్ ఇన్ మేకింగ్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ ఇన్ different from authority. Authority is different and autonomy is different. Whereas authority provides freedom for action specified within the limits. Authority అనేది లిమిట్స్ తోటి ఉంటుంది. Autonomy is independent in making decisions and actions. Whereas authority provides freedom for action specified within the limits depending on the situation. Moral autonomy and respect for authority can coexist. Both moral autonomy as well as respect for authority can coexist. If both are applicable for any organization, it will gives the good results here. They are not against each other if the authority of the engineer and the moral autonomy of the operator are in the conflict. A consensus is obtained by the two upon decisions
and upon discussion discussion and the mutual understanding their limits. These are the point here. ఏదైనా ఒక ఇంజనీర్ మధ్యలో ఒక ఆపరేటర్ మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే దట్ వీ కెన్ దట్ కాన్ఫ్లిక్ట్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ డిస్కషన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లిమిట్స్. వాళ్ళకి ఒకళ్ళు డిస్కషన్ చేసుకొని నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకోవటం అనమాట. అట్లా ఒక థాట్ మీదకి తీసుకురావటం అనమాట ఎంప్లాయీస్ని. దీస్ ఆర్ ది things for this class. First one is moral dilemma, steps to solve moral dilemma, and next one is moral autonomy. Before closing this, I will tell one more small point. That is, ఒకసారి ఒక జర్నలిస్ట్ ఉంటాడు. ఆ జర్నలిస్టు అప్పుడే జాబ్లో జాయిన్ అవుతాడు అనమాట. ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు అతను ఒక ఫార్మర్ దగ్గర ఆ జాబ్లో జాయిన్ అయ్యి ఒక విలేజ్ దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆ న్యూస్ పేపర్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. అతను న్యూస్ పేపర్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఫస్ట్ అసైన్మెంట్ ఇస్తారనమాట. ఆ ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఫ్రమ్ ఓల్డ్ ఫార్మర్ నుంచి తీసుకోమని చెప్తాడు అనమాట అతను, ఆ ఎడిటర్. అప్పుడు ఆ జర్నలిస్ట్ వెళ్ళి అతను ఆ ఓల్డ్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను బాగా తీసుకోవాలి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళి సార్ వాట్ టైమ్ డూ యూ గో టు వర్క్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పి అడుగుతాడు అనమాట. వర్క్కి ఏ టైంలో వెళ్తారు మీరు మార్నింగ్ లేచి అని చెప్పి అడుగుతాడు జర్నలిస్ట్. అప్పుడు ఫార్మరు అతని వైపు చూసి నవ్వి బాబు ఐ డోంట్ గో టు వర్క్, నేను వర్క్ వెళ్ళను, నేను ఐఎమ్ సరౌండెడ్ బై ఇట్ అనమాట. నేను ఆ పొలం చేయటానికి నేను నా సరౌండింగ్స్లో అది ఉంది, అది నేను ఆనందంగా చేసుకుంటున్నాను నా వర్క్ అన్నట్టు చెప్తాడు అనమాట. నేను అది వర్క్ అనుకోను, అది నా బాధ్యతగా ఫీల్ అవుతాను, అది నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను, ఐఎమ్ సరౌండెడ్ బై ఇట్, నేను దాంతో సరౌండ్ అయి ఉన్నాను అని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్గా మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట. వర్క్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఆర్ అలాట్ like this in our work. They are everywhere opportunities, but the problem is that we often don't have the eyes to see them. మనం ఆ ఆపర్చునిటీ ఏంటనేది మనం చూసుకోలేము అనమాట. అది యాజ్ యూ అప్రోచ్ ఈచ్ డే వాటిని మనం ఐడెంటిఫై చేసుకోం. ఆ పర్టికులర్ ఆపర్చునిటీ ఏంటనేది మనం జస్టిఫై చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం అనమాట. అందుకని మనకిచ్చిన వర్క్ ఏదైనా కానీ అది ఆ వర్క్ని డెడికేటెడ్గా చేస్తే ఆటోమేటికలీ వీ విల్ గెట్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ అనమాట. ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉండేది ఏంటనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా స్పోర్ట్స్ తీసుకున్నాం. ఆ స్పోర్ట్స్లో బాగా క్రికెట్ మ్యాచ్ తీసుకున్నాం. ఒక 10 మ్యాచెస్ కానీ ఒక 10 మ్యాచెస్ కన్సిక్యూటివ్గా గెలిస్తే ఆ హ్యాపీనెస్ వేరు. అట్లానే ఆ 10 మ్యాచెస్ ఆడిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది అనమాట ఆ హ్యాపీనెస్ అది అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, అన్ని మ్యాచ్లు కన్సిక్యూటివ్గా ఎట్లా గెలిచాం ఏంటి అనేది అది చెప్పేటప్పుడే వాళ్ళ ఐస్లో ఆ హ్యాపీనెస్ అసలు చాలా బాగుంటుంది అనమాట. అట్లాగా ఏదైనా వర్క్ కానీ మనం దాన్ని వర్క్గా అది ఒక బర్డెన్గా తీసుకుంటే ఆటోమేటికల్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంజాయ్ దట్ పర్టికులర్ వర్క్ అనమాట. దాన్ని ఏంటంటే మనం హార్ట్ఫుల్గా తీసుకొని చేసుకోవాలి ఆ వర్క్ని. దిస్ ఈస్ ద స్మాల్ పాయింట్ ఫ్రమ్ దిస్ ఫార్మర్ స్టోరీ. అది ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will see this we will see these topics. Those topics are Kohlberg theory, Gilligan's argument, like that. A comparison between these two theories and arguments we will see in the next class. Slowly we will go slowly. Okay, just a minute.